Could be us. So back to what I was saying. Could be us. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మరి మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల పట్టణం నడిబొడ్డులో ఒక ప్రజల సౌకర్యార్థం ఒక హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కనబడుతుంది. టచ్ హాస్పిటల్స్. మరి హాస్పిటల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటిది, ఇక్కడ ఎటువంటి సేవలు వీళ్ళు అందిస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము దీనికి సంబంధించిన వైద్య నిపుణులను, దీనికి సంబంధించిన మేనేజింగ్ కమిటీ వారిని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంక్లూడింగ్ అంబులెన్స్తో పాటు ఇక్కడ ఉంది. దాదాపు 1 to 4 ఫ్లోర్స్ ఉన్నట్టున్నది. మరి వీళ్ళు ఇచ్చే సేవలు ఎటువంటి తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మరి ఈ టచ్ అనే ఒక అధునాతమైన ఆసుపత్రిలో ఉన్నాం మనం. దీనికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మన దగ్గర ఉన్నారు. సార్, మీ పేరేంటి? నా పేరు యుగంధర్ సార్. సార్, మరి ఈ ఆసుపత్రిలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు కదా, మీ దగ్గర ప్రత్యేకతలు ఏమున్నాయి? ఈ ఆసుపత్రులు రావాలంటే ఎటువంటి సేవలు అందిస్తున్నారు ఇక్కడ మీరు? మన దగ్గర 24/7 ఆల్ డాక్టర్స్ ఉంటారండి. మన దగ్గర వచ్చేసి ఆర్థోపెడిషియన్, గైనకాలజిస్టు, తర్వాత ఎమర్జెన్సీ టీమ్, తర్వాత ఆర్థోపెడిషియన్, న్యూరో ఫిజిషియన్, కార్డియాలజిస్ట్, కార్డియాలజిస్ట్ సార్ రమేష్ సార్ అని లీలావతి ముంబై హాస్పిటల్ నుంచి వచ్చారు. సార్ చాలా బాగా ట్రీట్ చేస్తారు. ఇంకా ఐసీసీ ఉంది. ఐసీసీ చాలా న్యూ టెక్నాలజీ, మంచిర్యాలలో ఇక్కడ ఏ హాస్పిటల్ లేనటువంటి మనం టెక్నాలజీ అందిస్తున్నాం మనం సేవలు. తర్వాత క్రిటికల్ కేర్ కూడా మన దగ్గర హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్స్ ఉన్నారు. గైనకాలజీ డాక్టర్స్ కూడా ఉన్నారు. మన ఈ మంచిర్యాలలో కానీ కరీంనగర్లో లేని విధంగా మన దగ్గర ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. మరి ఇన్ని సౌకర్యాలు చెప్తున్నారు కదా, హాస్పిటల్ అంటే ఎన్ని ఫ్లోర్స్ ఉంది మీకు? 5 ఫ్లోర్స్ సార్. 5 ఫ్లోర్స్ ఉన్నాయి. 5th ఫ్లోర్ మొత్తం ఆడిటోరియం, తర్వాత ఒక కాఫిటేరియా, 4th ఫ్లోర్ మొత్తం ఆపరేషన్ థియేటర్, 3rd ఫ్లోర్ వచ్చేసి ఇండిపెండెంట్ డీలక్స్ రూమ్స్, సింగిల్ రూమ్స్ ఉన్నాయి. 2nd ఫ్లోర్ వచ్చేసి జనరల్ వార్డ్ అండ్ డయాలసిస్ పేషెంట్స్ కూడా సపరేట్ ఉంది యూనిట్ మొత్తం. ఫస్ట్ డయాలసిస్ కూడా భవిష్యత్తులో పెట్టే అవకాశాలు ఉన్నాయా? డయాలసిస్ ఆల్రెడీ పెడుతున్నాం సార్ మేము. ఆల్రెడీ ప్లాన్ చేసాం, ఆల్రెడీ డయాలసిస్ పెడుతున్నాం మేము. 1st ఫ్లోర్ మొత్తం ఐసీసీ. అంటే మరి ల్యాబ్కి సంబంధించిన టెస్టులు అవి ఏమైనా సంపూర్తిగా ఉన్నాయా, మళ్ళీ బయటికి పంపించాలి? లేదు సార్, మన దగ్గర ఆల్ న్యూ టెక్నాలజీ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. తర్వాత క్యాజువాలిటీ కూడా కిందనే ఉంది. ఎక్స్రే కూడా మంచిర్యాలలో లేని విధంగా మన సార్ వాళ్ళు తీసుకొచ్చారు. లేటెస్ట్ టెక్నాలజీ చాలా బాగుంటుంది. ఎక్స్రే కూడా మంచిగా నీట్గా వస్తుంది. 24/7 ఫార్మసీ కూడా ఉంది మన దగ్గర. అంబులెన్స్ సర్వీస్ కూడా ఉంది. మరి అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. మరి సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా ధరలు? మరి భయపడే రేంజ్లో ఉన్నాయి? లేదు సార్, సామాన్యులకు అనుకూలమైన రేట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మనం ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కూడా ఆల్మోస్ట్ మంచిగా తక్కువ పెట్టాము. బయట హాస్పిటల్స్లో 2,500 2 ఛార్జ్ చేస్తారు, కానీ మనం 1,500 పెట్టాము. వాళ్ళు మళ్ళీ ఏంటంటే 2,500 రూపాయలు మన ఎక్కువ టెక్నీషియన్ వచ్చి చేస్తారు, కానీ మన దగ్గర కార్డియాలజిస్ట్ డాక్టర్ ఉన్నారు. మన దగ్గర కార్డియాలజిస్ట్ డాక్టర్ ఉన్నారు. సార్ కూడా ఎవ్రీథింగ్ ప్రొసీజర్స్ సార్ తెలుసు. అంటే దాదాపు అన్ని హంగులతో ఏర్పాటు చేయబడిన హాస్పిటల్ అంటారు. ఉమ్మడి మంచిర్యాల జిల్లాలోనే ఎక్కడ లేని సర్వీస్ మనం ఇస్తున్నాం. హైదరాబాద్కి వెళ్లకుండా మనం ట్రీట్మెంట్ అన్ని ఇక్కడ చేస్తాం. ఆల్ స్పెషాలిటీ డాక్టర్స్ 24/7 మన హాస్పిటల్లో ఉంటారు. సార్, మన దగ్గర 2 లిఫ్ట్స్ ఉన్నాయి. ఒకటేమో పేషెంట్ సర్వీస్, ఇంకోటేమో స్టాఫ్ సర్వీస్. 24/7 ఫార్మసీ ఉంటుంది. ఇది మన ఫార్మసీ అండి, టచ్ హాస్పిటల్ది. అంటే అన్ని మెడిసిన్ అవైలబుల్ ఉంటాయి సార్, బయటికి వెళ్ళాల్సిన అవసరం. క్యాజువాలిటీ సర్వీస్ అండి, మన దగ్గర 4 బెడ్స్ ఉన్నాయి. డాక్టర్స్ 24/7 ఉన్నాయి. ప్రజెంట్ మన దగ్గర 2 పేషెంట్స్ ఉన్నారు. ఓకే, ఇది డ్రగ్ ఇన్వెంటరీ. ఇది మన నర్సింగ్ వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. తర్వాత ఇది మన క్యాస్ట్ అనమాట. ఓకే, ఇవన్నీ డ్రగ్స్ ఉంటాయి. ఇప్పుడు స్కానింగ్ యూనిట్ దగ్గర, స్కానింగ్ రూమ్ దగ్గర ఉన్నాము. అల్ట్రాసౌండ్ ప్లస్ టీఎంటీ కూడా దీంట్లో ఉంది ఫ్రెండ్స్. అల్ట్రాసౌండ్ ప్లస్ 2D ఎక్కువ, అంటే 2 కూడా ఇదే ఇన్స్ట్రుమెంట్లో చేయొచ్చు అని ఇక్కడ వీళ్ళు టెక్నీషియన్ చెప్తున్నారు. న్యూ టెక్నాలజీ అల్ట్రాసౌండ్ మిషన్ అండి, దీంట్లో ఎక్కువ కూడా చేయొచ్చు. ఓకేనా, మన దగ్గర ట్రెడ్మిల్ కూడా ఉంది. ట్రెడ్మిల్, తర్వాత కార్డియాలజీ డాక్టర్ 24/7 రమేష్ రాథోడ్ సార్ ఉంటారు. ఇది మన ల్యాబొరేటరీ సర్వీస్ అండి. తను శంకర్ అని, హీఈస్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అనమాట. ఏబీజీ ఎలక్ట్రోలైట్ మిషన్.
మన ఏబీజీ అంటే అబ్సల్యూట్ గ్యాస్ అనలైసిస్ అని ఓకే. వెంటిలేటర్ పైన ఉన్న పేషెంట్ చేస్తారు. ప్లస్ గ్యాస్ ఆయనకు సరిపడా అవుతుందా లేదని దాని మీద అది ఉంటుంది. ప్లస్ ఎలక్ట్రోలైట్స్ సోడియం పొటాషియం క్లోరైడ్ 3 వస్తాయి అందులో. వెరీ గుడ్. ఓకే సార్. ఇది సెమీ అనలైజర్, బయోకెమిస్ట్రీ అనలైజర్. ఇందులో బయోకెమిస్ట్రీ సంబంధించిన టెస్ట్లు అన్నీ చేసుకోవచ్చు. సిబియాటిన్, హెచ్ఓటి, హెచ్జిబిటి, ఎలక్ట్రోలైట్స్ కూడా ఇందులో చేసుకోవచ్చు. ఫెరిటిన్, డి డైమర్, ఆల్మోస్ట్ అన్ని టెస్టులు చేసుకోవచ్చు ఇందులో. ప్లస్ ఇది ఏపీటీటీ, పీటీఐఎన్ఆర్ అని క్లాటింగ్ టైం, బ్లీడింగ్ టైం, ప్రోథ్రాంబింగ్ టైం అని ఉంటుంది. దానికి సంబంధించిన టెస్టులు ఇందులో చేసుకోవచ్చు సార్. ఏపీటీటీ, పీటీఐఎన్ఆర్, ఏపీటీటీ ఏం చేస్తారు అంటే ఆ టెస్ట్ అర్థమైంది. ప్రోథ్రాంబింగ్ టైం అది బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం అది చేస్తారు ఇందులో. ఓకే. ఇది సిబిపి సార్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే సిబిపి అనలైజర్, సెల్ కౌంటర్ అంటారు దీన్ని. ఇది సిస్టమ్ సార్. ఇది ఫుల్లీ అనలైజర్, అడ్వాన్స్డ్ అదే మిషన్ కానీ ఇది ఫుల్లీ అనలైజర్. ఎట్ ఏ టైం 300 టెస్టులు చేసుకోవచ్చు సార్ ఇందులో. 30 శాంపిల్స్ పెట్టి 300 టెస్టులు చేసుకోవచ్చు ఇందులో ఎట్ ఏ టైం. ఇది సెంట్రిఫ్యూజ్ సార్. షాంపిల్ సెంట్రిఫ్యూజ్ చేసుకొని మాకు సిరము, ప్లాస్మా దాంతోనే కాబట్టి టెస్టులు చేసారు. బ్లడ్ షాంపిల్ తీసుకొని ఇందులో సెంట్రిఫ్యూజ్ పెట్టేసి టైమర్ సెట్ చేసుకొని మనం ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా టైంలో ఆఫ్ అయిపోతుంది. మనం టెస్టులు చేసేసుకోవచ్చు. ఇది మైక్రోస్కోప్ సార్. ఓకే. ఇది డి డైమర్, ఫెరిటిన్ ఇందులో కూడా చేయొచ్చు ఈ టెస్ట్. ఇది హార్మోన్స్ సార్. హార్మోన్స్ అంటే అది వేరు, ఇది వేరు. ఇది హార్మోన్స్. ఇది T3, T4, TSH చేసుకోవచ్చు. B12 హార్మోన్స్, ఎనీ హార్మోన్స్ చేసి ఇందులో చేసేసుకోవచ్చు సార్. అంటే ఒక పేషెంట్ వస్తే అన్ని పరీక్షలకు అనుకూలమైన ల్యాబ్ ఇక్కడే చేసుకోవచ్చు. బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బయటకు పంపించాల్సిన అవసరం కూడా లేదు సార్. మీ పేరేంటి? నా పేరు ప్రసాద్. ప్రసాద్ గారు, ఈ ఎక్స్రే మిషన్ వెరైటీగా ఉన్నది ఏంటి ఇది కథ? ఇది డిజిటల్ ఎక్స్రే అండి, లేటెస్ట్ మిషన్ అది. ఓకే. డిఆర్ మిషన్ సార్. ఇది డిఆర్ క్యాసెట్. ఇది అంటే డిఆర్ అంటే సిఆర్ కంటే లేటెస్ట్ వర్షన్. డిఆర్ ఫస్ట్ టైం. ఓకే. ఇది ప్రింటర్ ఇది ప్రింటర్ అంటే అక్కడ చూసి మనకి ఇక్కడ డిఆర్లో మనం ఎక్స్పోజ్ చేయగానే మనకి డైరెక్ట్ ఇక్కడికి సిస్టంలోకి వస్తుంది. ఈ సిస్టంలో డైరెక్ట్. ఇంతకుముందు సిఆర్ ఉంది, ఇప్పుడు డిఆర్ అని కొత్తగా వచ్చింది సార్. మనకు ఇన్స్టాల్ ఇప్పుడు కొత్తగా. ఫ్రెండ్స్, ఇది మన మురుగునీటిని శుభ్రం చేసే సెట్టింగ్ అండి. దాదాపు వేరే హాస్పిటల్ కనిపించలే. ఆపరేషన్కి సంబంధించిన చెడిపోయిన రక్తం కానీ, మురుగుకు సంబంధించిన వాటర్ కానీ ఇక్కడ శుభ్రం పరుస్తున్నట్టు తెలుస్తుంది మనకు. ఇక్కడ చూసినట్టయితే మనం ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి. అంటే సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ కావచ్చు. అంటే సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ అంటే వీళ్ళ ప్రిపరేషన్ కూడా ఆక్సిజన్ ఇక్కడ తయారు చేస్తున్నట్టు కూడా మరి ఈ ప్లాంట్ చూస్తే కనబడుతుంది. అంటే చాలా అధునాతనమైన హాస్పిటల్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడనే ఆక్సిజన్, నైట్రోజన్ కూడా వీళ్ళు తయారు చేస్తున్నట్టు కనబడుతుంది. ఫ్రెండ్స్, మనం చూసినట్టయితే ఆర్ఓఆర్ ప్లాంట్ అంటే పరిశుద్ధ జలం, శుద్ధ జలం గురించి కూడా చాలా ఖర్చు పెట్టి ఇక్కడ ఏర్పాటు చేసినట్టున్నది. అంటే పేషెంట్ల సౌకర్యార్థం, వారి అటెండెంట్స్ కోసం ఇది చాలా మనము యాజమాన్యాన్ని అభినందించదగ్గ విషయము. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక అధునాతనమైన మనము ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్లో ఉన్నాము. ఇక్కడ మరి థియేటర్కి సంబంధించిన అటెండెంట్ను. అమ్మని పేరేమి? వందన సార్. అమ్మ, ఈ థియేటర్స్ గురించి కొద్దిగా మాకు తెలియజేస్తారా? ఓకే సార్. కమాన్. థియేటర్ వచ్చేసి టోటల్ అప్డేటెడ్ వర్షన్. సో అది ఎలా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 1 by 1 చూపిస్తాను. అంటే ఇది థియేటర్ నెంబర్ 1 కదమ్మా? థియేటర్ నెంబర్ 1 సార్. సో మామూలుగా మనకి స్విచ్ బోర్డ్స్ అనేవి ఈ టైప్లో ఉంటాయి కదా. ఓకే. సో ఓటీలో టోటల్ స్టెరైల్ ఉంటుంది కాబట్టి మనం ఓటీకి కేస్కి అసిస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు టోటల్ స్టెరైల్ డ్రెస్తో ఉంటాం కాబట్టి మనం వెళ్ళి గ్లవ్ వేసుకొని టచ్ చేయడానికి ఉండదు కదా. సో ఇది మనం లైట్ ఇలా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టచ్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అయిపోతాయి. మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే లైట్స్ ఆన్ అయిపోతాయి. దీంట్లోనే టోటల్ ఓటీ లైట్స్, థియేటర్ లైట్స్, యూవీ రేస్ ప్రతి ఒక్కటి ఇందులోనే ఉంటాయి సార్. వెరీ గుడ్ అమ్మా. ఓకే. ఇది క్లీనర్ అమ్మా? ఇది ఫ్యూమిగేషన్ సార్. ఇప్పుడు మనం ఓటీలోకి తీసుకొచ్చిన ఏ వస్తువైనా మనం టచ్ చేసి తీసుకొస్తాం కదా. సో అవి మనం కాంటాక్ట్ చేయడం వల్ల ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటాయి. సో పేషెంట్కి మనం సర్జరీ చేసేటప్పుడు టోటల్ మనం బాడీ పార్ట్స్ అనేవి మనం స్టిచ్చెస్ అవన్నీ వేస్తాం కదా. ఆ ఉన్న మనం కాంటాక్ట్ అయింది అనేది ఇన్ఫెక్ట్ అయ్యిద్ది. సో ఇది మనం ఆన్ చేసి పెట్టడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అంతా పోయి ఫ్యూమిగేట్
అయిపోతాయి అన్నట్టు అచ్చా, అచ్చా, మెటీరియల్ అన్ని. వెరీ గుడ్ అమ్మా. ఇది వర్క్ స్టేషన్ అంటారు, అనస్థిషియా మిషన్ అన్నట్టు. ఇది మనం అనస్థిషియా మాత్రమే ఇది ఉపయోగిస్తారా? అవును సార్. ఇప్పుడు పేషెంట్కి మనం మత్తు అనేది ఇచ్చినప్పుడు దీంట్లో నుండి ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. పేషెంట్ మత్తులోకి పోయినప్పుడు తనంతట తాను ఊపిరి తీసుకోలేడు ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు మనం దీంట్లో నుంచి ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే నైట్రస్ ఉంటుంది. ఇందులో కూడా సేఫ్టీ ఫీచర్స్ చాలా ఉంటాయి. మామూలు దీంతో పాటు దీనికన్నా ఇంకా కొన్ని సేఫ్టీ ఫీచర్స్ లేకుండా కూడా ఇంకా మిషన్స్ ఉంటాయి. కాకపోతే ఇది అడ్వాన్స్డ్. ఇప్పుడు ఇందులో నైట్రస్ ఒక్కటి మనం ఆన్ చేస్తే పేషెంట్ చనిపోతారు. ఒక్కటి సింగిల్గా ఆక్సిజన్ పెట్టినప్పుడు మాత్రమే నైట్రస్ పెట్టాలి. సో దీంట్లో ఇప్పుడు ఈ వర్క్ స్టేషన్లో మనం అనుకోకుండా మర్చిపోయి ఆక్సిజన్ ఆన్ చేయకుండా నైట్రస్ ఆన్ చేస్తాం కదా, ఆటోమేటికల్లీ ఆక్సిజన్ అనేది ఆన్ అయిపోద్ది మనం చేయకుండా కూడా. సో అక్కడ పేషెంట్ రిస్క్ అనేది తగ్గించవచ్చు. అలా సార్ ఇది టోటల్ గ్లాస్ పెయింటింగ్ సార్. సో మనం ఒక్కసారి స్టెరైల్ చేసేసామంటే చాలా నీట్గా ఉంటుంది. మామూలు ఇవి టైల్స్ అవిటికి క్లీనింగ్ టైం అనేది చాలా పడుతుంది కదా, సో ఇది ఈజీ అండ్ సేఫ్ అన్నట్టు. ఇది ఓటీ టేబుల్ సార్. సర్జరీ అనేది దీనిపైన వేస్తాము. ఇది కూడా అడ్వాన్స్డ్ టోటల్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇప్పుడు ఈ టేబుల్ ఏదైనా ఒక పార్ట్ మనం కదిలించాలంటే ఇవన్నీ ఒక వ్యక్తి వచ్చి తిప్పుతూ కదిలించాలి. కానీ ఇది ఇప్పుడు మనం ఒక్కసారి బటన్ ఆన్ చేసుకున్నామంటే అది ఆటోమేటికల్లీ మనం ఎటంటే అటు అయిపోద్ది. అంటే ఈ ఫోల్డింగ్స్ కూడా ప్రతి ఒక్కటి మనం ఏదైనా సింగిల్ క్లిక్తో చేసేయచ్చు సార్. ఎటు టిల్ట్ చేయడమైనా. అంటే ఇప్పుడు ఆపరేషన్ చేసే వైద్యుల కన్నా పేషెంట్స్ కానీ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అన్ని సేఫ్టీ ఫ్యూచర్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సార్ ప్రతి ఒక్కటి కూడా. ఈ మిషన్ వచ్చేసి సర్జికల్ డయాథర్మీ. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇప్పుడు పేషెంట్కి ఒక సర్జరీ చేస్తున్నామంటే చేసేటప్పుడు కొన్ని పార్ట్స్ కట్ అయినప్పుడు బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ మిషన్లో ఇప్పుడు దీంట్లో కార్టరీ అని ఉంటుంది, బైపోలార్, కట్టు, కాగులేషన్ అవి ఉంటాయి. దాంతో వేస్తే అంటే బ్లీడింగ్ కాదు. మనం దాంతో కట్ చేసామంటే బ్లీడింగ్ అనేది రాదు. అక్కడికి అది టోటల్గా ఆగిపోయి ఉంటుంది. అంటే కాదమ్మా, దీన్ని ఇప్పుడు ఉపయోగించేది ఎవరు? డాక్టర్స్. అంటే ఇప్పుడు సర్జరీ టైంలో ఈ టేబుల్ అక్కడికి వెళ్తుందా? అక్కడికి కనెక్షన్ ఇచ్చి అక్కడికి తీసుకెళ్తాము. సో ఇది దీనివల్ల సర్జన్కి ఈజీ అయిపోతుంది, పేషెంట్కి బ్లడ్ లాస్ అనేది తగ్గుతుంది. మంచి బ్యూటిఫుల్ ఫీచర్. సో ఈ వాల్స్ స్పెషాలిటీ ఏంటంటే టోటల్ స్టీల్. సో తొందరగా స్టెరైల్ అయిపోతాయి. ఇది టోటల్ లామినార్ ఫ్లో ఉంటుంది, రీసైకిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా అన్స్టెరైల్ ఉన్నా కూడా ఇది ఇప్పుడు పైన ఇది ఉంది కదా ఫ్లోర్, సో దీనికి రీసైకిల్ అయిపోతుంది. ఇప్పుడు అది పైనుంచి ఫ్లో వచ్చినప్పుడు డైరెక్ట్ దీంతో బ్యాక్టీరియాస్ ఉంటే స్టెరైల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇది వచ్చేసి మనం లోపల ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తాం కదా, అది అవుట్కి పంపించడానికి ఈ బటన్ ఒత్తితే ఓపెన్ అయిపోతుంది. మామూలుగా బయట ఎట్లా ఉంటుందంటే సర్జరీ అయిపోగానే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఆయమ్మ లోపలికి వచ్చి అవన్నీ సర్దుకొని బయటకు తీసుకెళ్ళి వాళ్ళు క్లీన్ చేసి ఆటోక్లేవ్ చేసి ఇస్తారు. సో ఒక్కసారి ఇన్స్ట్రుమెంట్ ఇన్ అయిందంటే ఇక్కడ నుంచి మనం ఇచ్చేస్తే అటు సైడ్ ఉన్న వాళ్ళు ఆ డోర్ ఓపెన్ చేసేసుకొని తీసుకుంటారు. అక్కడ క్లీనింగ్ ఆటోక్లేవ్ అయిపోతుంది. అవి డైరెక్ట్ మనకి ఇన్ వచ్చేస్తాయి. అంటే కంప్లీట్ స్టెరిలైజ్ ఆటోమేటిక్ అయిపోతుంది పెట్టేస్తే. టోటల్ స్టెరైల్ అంటే అన్స్టెరైల్ కావడానికి ఛాన్సెస్ అనేవి ఉండవు. వెరీ గుడ్ ఫీచర్. ఓకే, థ్యాంక్ యూ వందన. చాలా చక్కటి థియేటర్ గురించి చక్కటి వివరణ మా వ్యూవర్స్ కు ప్రజలకు అందించిన. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. SICU ఇప్పుడు చెప్పిండు, స్పెషల్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్. ఓకే, ఇది షేరింగ్ రూమ్. మనం షేరింగ్ రూమ్లో ఉన్నాం. అన్నీ చక్కటి విశిష్టమైన ప్రత్యేకమైన వార్డ్స్ ఉన్నట్టున్నాయి. ఇది ఇప్పుడు టచ్ హాస్పిటల్కి సంబంధించిన మన జనరల్ వార్డులో ఉన్నాము. చూడండి, అంటే ఫెసిలిటీస్ మనకు కావాల్సింది ఇక్కడ మీ అందరూ గమనించాల్సింది అంటే సౌకర్యాల రీత్యా అన్ని విధాల సెంట్రలైజ్డ్ ఆక్సిజన్తో పాటు ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఐసీ రూమ్లో ఉన్నాం ఇప్పుడు. అంటే అధునాతనమైన టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. మనం ఇది చూసినట్టయితే ఈ బెడ్స్ కూడా రిమోట్ సిస్టమ్ మీద పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఆన్లో లేదనుకుంటా. ఎనీహౌ
ఒక చక్కటి మనము ఐసీయూ ఛాంబర్లో ఉన్నాము. చూడండి, మరి నర్సింగ్ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఇక్కడ ఉన్నట్టున్నాయి. ఎనీహౌ మనం ఒక చక్కటి ఆసుపత్రిని ఇలా చూస్తున్నాం, మీ అందరికి కూడా చూపెడదామనే ఉద్దేశం కదా. కామన్ ఫ్రెండ్స్, అన్ని అవైలమెంట్స్ అంటే అన్ని సౌకర్యాలు ఉన్న ఐసీ ఇది. అంటే ఇది లేదు, ఇది కొరత అనేది ఏమి లేకుండా ఉంది. ఇక్కడ వెంటిలేటర్ సౌకర్యం కూడా ఇక్కడ మనకు ఉన్నట్టు కనబడుతుంది. ఆ పక్క అంటే అది సిరంజెస్ అంటే బెడ్ మీద ఉన్న వాళ్ళకు స్లోగా ఇచ్చే సిస్టమ్ అది. అంటే ఈ ఆసుపత్రికి వచ్చిన వారికి సకల సౌకర్యాలు లభిస్తున్నాయి అన్నట్టు మనకు తెలుస్తుంది. దగ్గు జలుబు ఏం లేదా? ఓకే, మూత్రంలో మంట ఏమైనా ఉందా? మంట వస్తుంది. నొప్పి ఏమైనా ఉందా? మంట మండుతుందా? కడుపులో మంట వస్తుంది అంటున్నారా? జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా? కీళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నాయా? కీళ్ళ నొప్పులు వస్తున్నాయా? 103 ఉందా? వీల్ చైర్ తీసుకొని రండి. సిక్ పేషెంట్ని ఇట్లా నడుచుకుంటూ తీసుకురావద్దని చెప్పినా కదా. మనం ఇప్పుడు టచ్ హాస్పిటల్కి సంబంధించిన ప్రముఖ ఫిజిషియన్ గారి దగ్గర ఉన్నాము. మరి వీరిని అడిగి ఈ ఆసుపత్రి ప్రత్యేకతలు ఏంటి, ఎటువంటి వైద్య సేవలు ఇక్కడ అందిస్తున్నారు అని తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. సార్, మరి మన దగ్గర ఇప్పుడు హాస్పిటల్ ప్రారంభించి చాలా అట్టహాసంగా చేశారు, చాలా అందరూ చూశారు కూడా. మరి అన్ని ప్రత్యేకతలు ఈ హాస్పిటల్లో ఉన్నాయని తెలిసింది. ఈ క్రమంలో మరి అది ఎంతవరకు ఈ నేపథ్యంలో మరి మనం అటువంటి ఫెసిలిటీస్ అందిస్తున్నామా లేదా, ఎటువంటి ఫెసిలిటీస్ అందిస్తున్నాం అనేది మా ప్రజలకు తెలియజేయండి ప్లీజ్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సృజన్ కుమార్, మేకల సృజన్ కుమార్, ఎండి ఫిజిషియన్ని. టచ్ హాస్పిటల్ అనేది చాలా అధునాతన ఫెసిలిటీస్తో కలిగిన హాస్పిటల్. ప్రస్తుతానికి మన హాస్పిటల్లో ఉన్న వైద్య సదుపాయాలు ఏంటంటే మెయిన్గా మనకి స్పెషాలిటీస్ అంటే సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో మొదటిది కార్డియాలజీ విభాగం. కార్డియాలజీ అంటే గుండె సంబంధిత వ్యాధుల గురించి ఒక స్పెషలిస్ట్ ఉన్నారు మన దగ్గర, డాక్టర్ ఎల్ రమేష్ డాక్టర్ గారు, కార్డియాలజిస్ట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నారు. 24/7 సర్వీసెస్ ఉంటుంది. గుండె సంబంధించిన ఏ వ్యాధులైనా కూడా మంచిర్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా ఒక కార్డియాలజిస్ట్ అవైలబిలిటీ అనేది టచ్ హాస్పిటల్లో ఉంది. గతంలో లేదు ఇంతవరకు. ఎనీ ఎమర్జెన్సీస్ ఇంక్లూడింగ్ ఎనీ కార్డియాక్ ఎమర్జెన్సీస్, గుండె వేగం కొట్టుకోవడం కానీ తక్కువ కొట్టుకోవడం, స్ట్రోక్ కానీ ఇలాంటి ఏ సమస్యలైనా, ఆల్రెడీ స్ట్రోక్ ఉన్న పేషెంట్స్ ఫాలోఅప్స్ కానీ, ఇంతకుముందు ఎనీ కంజనైటల్ ప్రాబ్లమ్స్ అంటారు, అంటే గుండె సంబంధించి చిన్నప్పటి నుంచి ఉండే ప్రాబ్లమ్స్, ఎదుగుదల నుంచి వచ్చిన చిన్నపిల్లలు పుట్టిన పసి పాప నుంచి 100 ఏళ్ళ వరకు అంటే 90 ఏళ్ళ వరకు ఉండే ఏ సమస్యలైనా కూడా మన టచ్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ గారు చూస్తారు. దాంతోపాటు ఎనీ క్రిటికల్ ఎమర్జెన్సీస్ అంటే మన ఏరియాలో ఉన్న క్రిటికల్ ఎమర్జెన్సీస్ అంటే స్నేక్ బైట్స్, ఓపీ పాయిజనింగ్ సంబంధించి ఎనీ మెడికల్ ఎమర్జెన్సీస్ ఇంక్లూడింగ్ ఆల్ విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, లెప్టోస్పైరోసిస్ లాంటి ఏ వ్యాధులైనా కూడా ఇక్కడ మేము 24/7 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. ఎమర్జెన్సీ క్రిటికల్ విభాగంలో నేను, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ మహేందర్ రెడ్డి, ఇంకా డాక్టర్ గోపి అనస్థీషియా, డాక్టర్ వెంకటరెడ్డి గారు ఎమర్జెన్సీ విభాగంలో ఉన్నాము. ప్రతి ఎమర్జెన్సీ కేసెస్ మేము డీల్ చేస్తాము. ఎట్ ఎ టైం మనం 60 to 70 పేషెంట్స్ వస్తే కూడా మనం ట్రీట్ చేసే కెపాసిటీ మన టచ్ హాస్పిటల్లో అవైలబిలిటీ. అండ్ ల్యాబొరేటరీకి సంబంధించి అధునాతన ఎక్విప్మెంట్ తీసుకొచ్చాము. ఇప్పటివరకు మంచిర్యాలలో ఏ హాస్పిటల్లో కూడా ఇలాంటి ఎక్విప్మెంట్ అనేది లేదు. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న మెషిన్ సిబిపి నుంచి పోలిస్తే హై ఎండ్ ఎక్విప్మెంట్స్ ఇంక్లూడింగ్ అల్ట్రాసౌండ్ అండ్ 2D ఎకో మెషిన్స్ కూడా హై ఎండ్ ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చామన్నమాట. సిబిపి కూడా 5 పారా నుంచి 2D ఎకోకి టీఎంటీ ఫస్ట్ టైం ఇన్ మంచిర్యాల, టీఎంటీ 2D ఎకో, ఈ 3D ఎకో కూడా చేస్తాం. స్ట్రెస్ ఎకోస్ ఇంక్లూడింగ్ టీఎంటీ స్ట్రెస్ ఎకోస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఆర్థో విభాగం ఉందా మీ దగ్గర?
ఆర్థో విభాగం ఉంది, దాంతోపాటు గైనకాలజీ విభాగం కూడా ఉంది. ఆర్థో మెయిన్గా స్పెషాలిటీ ఏంటి అంటే నార్మల్ ఫ్రాక్చర్స్తో పాటు మన దగ్గర డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. డాక్టర్ ఓం ప్రకాష్ తుమ్మ, ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. అతను దాంతోపాటు కీళ్ళ వాతం, కీళ్ళకు సంబంధించి జాయింట్ సంబంధించి వ్యాధులను కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో చేస్తారు. జాయింట్ రిప్లేస్మెంట్ అంటే మనకి ఓన్లీ నార్మల్ రిప్లేస్మెంట్ కాకుండా దానికి సంబంధించి అడ్వాన్స్ ఇంప్లాంటబుల్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఫస్ట్ టైం ఇన్ టచ్ హాస్పిటల్ వీఆర్ ప్రొవైడింగ్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్, అంటే ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అనమాట. బయట దేశాల నుంచి తీసుకొచ్చి చేసే ఇంప్లాంట్స్ మన దగ్గర సౌకర్యం ఉంది. వాస్తవం అండి. ఇప్పుడు మన ప్రాంతంలో కూడా కొందరు చేస్తున్నారు కదా, ఖరీదు రీత్యా హైదరాబాద్ కంటే తక్కువ ఉన్నా కూడా వేరియేషన్ అంటే పేషెంట్స్ను కొద్దిగా కన్విన్స్ చేసే విధంగా అంటే 3-4 రకాల ఇంప్లాంట్ చేస్తున్నట్టు తెలిసింది. అవును, మరి దీంట్లో ఒకటి చెప్పి ఒకటి ఇస్తున్నారని ఒక అపవాదం ఉంది ప్రజల్లో. అలాంటి మిస్ మ్యాచింగ్ కానీ ఇలాంటివి ఏముండవు. ఎందుకంటే మనం ఆ ఇంప్లాంట్ తీసుకొచ్చినప్పుడు పేషెంట్కి చూపిస్తాము. అదే పోస్ట్ ఆపరేటివ్, ఇంట్రా ఆపరేటివ్ వీడియో సౌకర్యం కానీ, ఇంట్రా ఆపరేటివ్ ఇప్పుడు సర్జరీ చేస్తున్నప్పుడు మనం ఏదైతే పేషెంట్కి ముందే చెప్తామో ఈ ఇంప్లాంట్ వేస్తామని చెప్పి వాళ్ళకి ముందు చూపించడం జరుగుతుంది. ఇంకా సర్జరీ కేసెస్ అయితే సర్జరీ చేస్తున్నప్పుడు దానికి సంబంధిత వీడియో క్లిప్ ఏదైతే ఉంటుందో ఈ ఇంప్లాంట్ వేస్తున్నట్టు, ఆ ఇంప్లాంట్ వేస్తున్నట్టు కూడా మనం పేషెంట్కి ప్రొవైడ్ చేస్తాం. ఆ సౌకర్యం ఇప్పుడు మన టచ్ హాస్పిటల్లో మొదటిసారిగా చేస్తున్నాం. ఇంకా వేరే మీరు దాంట్లో అనుమానాలు సందేహం చేయడానికి ఏం లేదు. అండ్ ఇంకొక విభాగం ఏంటంటే మెయిన్గా గైనకాలజీ విభాగం. గైనకాలజీ విభాగంలో మనకి మెయిన్గా డాక్టర్ కే కొండు మౌనిక గారు ఉన్నారు. తను డిఎన్బి అండ్ ఎంఎస్ చేశారు ఆల్రెడీ. గాంధీ హాస్పిటల్ నుంచి చేశారు. తర్వాత తెరిసా హాస్పిటల్ నుంచి తను పట్ట పొందారు. తను ఏంటి అంటే మెయిన్గా నార్మల్ గైనిక్ కేసెస్ అనేది ఎవరైనా చూస్తారు. ఇలాంటివి అడ్వాన్స్ అండ్ క్రిటికల్ ఎమర్జెన్సీస్ ఇన్ ఆబ్స్టెట్రిక్స్ అని ఉంటాయన్నమాట. క్రిటికల్ ఎమర్జెన్సీస్ అంటే ఏంటంటే అన్ని కాంప్లికేషన్స్తో కూడుకున్న గైనకాలజీ ప్రాబ్లమ్స్ కూడా తను హ్యాండిల్ చేయగలరు. దాంతోపాటు ఫీటల్ సంబంధించి అంటే గర్భంలో ఉన్న శిశువుకు సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళకు ఉండే కాంప్లికేషన్స్ ఉంటాయి, అవిట్లో డీల్ చేయడం కూడా తను అత్యాధునిక ట్రీట్మెంట్తో చేస్తారు. అండ్ దాంతోపాటు ఇన్ఫర్టిలిటీలో కూడా తను ఎక్స్పీరియన్స్ ఉంది. సో మేల్ ఇన్ఫర్టిలిటీ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో మనం దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా మన హాస్పిటల్లో అందుతుంది మీకు. వెరీ గుడ్. అంటే ఒక సామాన్యుడు ఈ టచ్ హాస్పిటల్కి వస్తే అన్ని సౌకర్యాలతో పాటు అన్ని వైద్య సంబంధ విభాగాలు కూడా అందుబాటులో అన్ని వైద్య సంబంధిత విభాగాలు అన్నీ ఉన్నాయి. మనకి ఆన్ కాల్ డాక్టర్స్ అందరూ ఉంటారు, ఇంక్లూడింగ్ ఎనీ డిపార్ట్మెంట్ లైక్ మెయిన్గా మేము ఫోకస్ చేసేది సూపర్ స్పెషాలిటీ విభాగం. అందులో మనకి ఆల్రెడీ కార్డియాలజిస్ట్ వచ్చారు. అతి త్వరలో గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ, న్యూరో సర్జరీ విభాగం. దీంట్లో అన్ని రకాల సర్జరీస్ మన దగ్గర తలకు సంబంధించి తల దెబ్బ తాకడం కానీ, సివియర్ ఇంజురీస్ బ్లీడ్ అవ్వడం కానీ, లేకపోతే యూరిన్కి సంబంధించిన అంటే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కానీ, దానికి సంబంధించిన సర్జరీస్ కానీ అవన్నీ మన టచ్ హాస్పిటల్లో అతి త్వరలో అన్నీ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతానికైతే కార్డియాలజీ, ఎమర్జెన్సీ, ఆబ్స్టెట్రిక్స్, ఆర్థోపెడిక్స్ ప్రస్తుతానికి ఉన్నాయి. యూరాలజీ కూడా ఉంది. సో ఇంకా ఫర్దర్గా గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇంకా మనకి న్యూరో సర్జరీ విభాగాలు వస్తుంటాయి. ముఖ్య గమనిక ఏంటంటే ఎండోక్రైనాలజీ విభాగం అంటే మనకి సంబంధించిన షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతంలో మనకి ఇండియాలోనే ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో మన ప్రాంతంలో కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే మనం రైస్ ఎక్కువ తింటాం కాబట్టి షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు ఒబేసిటీ, ఇవన్నీ కారణాల వల్ల షుగర్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దానికి సంబంధించిన స్పెషల్ డాక్టర్ ఎండోక్రైనాలజిస్ట్ అని కూడా మనకు విజిటింగ్ బేసిస్లో వీక్లీ వన్స్ వస్తున్నారు. ఓకే, ఎవరు? డాక్టర్ కొండు చైతన్య గారని ఎండి డిఎం ఎండోక్రైనాలజీ ఫ్రమ్ గాంధీ హాస్పిటల్. వారు వీక్లీ బేస్డ్ మీద వీక్లీ ఒక రోజు మనకి అవైలబుల్లో ఉంటారు. సో ఎనీ క్రానిక్ పేషెంట్స్ లైక్ డయాబెటీస్, ఇంకా ఎనీ ఎండోక్రైన్ ఎమర్జెన్సీస్, థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఇతర ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఎవరున్నా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, పీడియాట్రిక్ నుంచి జీరియాట్రిక్ దాకా అందరికీ ఎండోక్రైనాలజీ విభాగం కూడా మన టచ్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటుంది.
ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి వివరాలు తెలిసాయి. ఫ్రెండ్స్ చూశారు కదా, మరి ఎప్పుడైనా ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే టచ్ హాస్పిటల్కి వస్తే మాత్రం మీకు అన్ని సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నట్టు ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు. ఓకేనా సార్, నమస్కారం అండి. నమస్తే.